పశ్చిమాసియా యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ ద్వారా క్రూడ్ ఆయిల్ సరఫరా దాదాపు ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో అసాధారణ పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా ఆపేశాయి. ఇప్పటి వరకు 3 నుంచి 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ మాత్రమే అంగీకరిస్తున్నాయి. దీంతో డీలర్లు సకాలంలో డబ్బు జమ చేయలేకపోవడంతో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, నాగపూర్, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో బంకుల దగ్గర భారీ క్యూలు, తాత్కాలిక మూసివేతలు, ప్రజల పానిక్ బయింగ్ తో అసాధారణ రద్దీ నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేస్తుంది. సరఫరా సాధారణంగానే ఉందని, తప్పుడు వదంతులు, పానిక్ బయింగ్ వల్ల ఇబ్బందని ప్రకటించింది. ఉదయం ఎప్పటిలాగానే ఉద్యోగానికి బయలుదేరిన వాహనదారులు పెట్రోల్ బంకు వైపు వెళ్లారు. కానీ అక్కడ నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది. పక్కన ఉన్న మరో బంకుకు వెళ్లినా అక్కడ అదే బోర్డు కనిపించింది. ఇంకో బంకు దగ్గర ఆటోలు, బైకులు, కార్లు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. హైదరాబాద్ నగరంలో అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి మూసివేయడంతో తెరిచి ఉన్న కొన్ని బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా తెరుచుకోవటం లేదు. నగరంలోని ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్, కాటేద, చంద్రాయన్గుట్ట వంటి ప్రాంతాలు చాలా పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. నగరంలో పెట్రోల్తో పాటు ఎల్పీజీ గ్యాస్ కొరత పెరుగుతోంది. ఎంజీబీఎస్, లగడికపూల్, కర్మాన్ ఘాట్ తదితర ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తలతో క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైల్ అవుట్లెట్లకు క్రెడిట్ సరఫరాను నిలిపివేసిన చమురు సంస్థలు చెల్లింపు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామంటూ కంపెనీలు తేల్చి చెప్పడంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ముందస్తు చెల్లింపులు చేయాల్సిందేనని హెచ్పీసీఎల్, బీపీసీఎల్ తేల్చి చెప్తుండగా 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ పాలసీని ఐఓసీఎల్ నిలిపివేసింది. సాధారణంగా పెట్రోల్ బంకుల చమురు సంస్థలు 3 నుంచి 5 రోజుల పాటు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంటే గతంలో బంకు నిర్వాహకులు పెట్రోల్ తెప్పించుకొని అమ్మిన తర్వాత 3 నుంచి 5 రోజుల వ్యవధిలో డబ్బు చెల్లించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సదుపాయం పోయింది. ముందే డబ్బు కట్టాలి, అప్పుడే సరుకు వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ బకాయిలతో అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డీలర్లకు సాధ్యం కాని పని. గతంలో కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, దానితో డబ్బులు సరిగ్గా లేకపోయినా ఎలాగోలా బంకులు నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వటం మానేశాయని, దానికి తోడు పాత క్రెడిట్ కూడా చెల్లించడంతో పాటు పెట్రోల్, డీజిల్ కావాలంటే అడ్వాన్స్ కూడా కట్టాలంటున్నాయని డీలర్లు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణం పెట్రోల్ కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానంలో అకస్మాత్తు మార్పులు చేయటం. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో చమురు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రిటైల్ అవుట్లెట్లకు క్రెడిట్ సరఫరాను నిలిపివేసిన చమురు సంస్థలు చెల్లింపు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామంటూ కంపెనీలు తేల్చి చెప్పడంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ముందస్తు చెల్లింపు చేయాల్సిందేనని హెచ్పీసీఎల్, బీపీసీఎల్ తేల్చి చెబుతుండగా 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ పాలసీని ఐఓసీఎల్ నిలిపివేసింది. సాధారణంగా పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు 3 నుంచి 5 రోజుల పాటు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంటే గతంలో బంకు నిర్వాహకులు పెట్రోల్ తెచ్చుకొని అమ్మిన తర్వాత 3 నుంచి 5 రోజుల వ్యవధిలో డబ్బు చెల్లించే అవకాశము ఉండేది.
ఇప్పుడు ఆ సదుపాయం పోయింది. ముందే డబ్బు కట్టాలి, అప్పుడే సరుకు వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ బకాయిలతో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డీలర్లకు సాధ్యం కాని పని. గతంలో కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, దానితో డబ్బులు సరిగ్గా లేకపోయినా ఎలాగోలా బంకులు నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వటం మానివేశాయని, దానికి తోడు పాత క్రెడిట్ కూడా చెల్లించడంతో పాటు పెట్రోల్ డీజిల్ కావాలంటే అడ్వాన్స్ కూడా కట్టాలంటున్నాయని డీలర్లు లబోదిబోమంటున్నారు. నిన్న మొన్నటి వరకు అడక్కపోయినా బలవంతంగా అప్పు ఇచ్చి ఆయిల్ కంపెనీలు ఇప్పుడు అర్ధాంతరంగా ఆ క్రెడిట్ను నిలిపివేశాయి. పైగా పాత బకాయిలతో పాటు ముందుగానే అడ్వాన్స్ కడితేనే స్టాక్ పంపుతామని డీలర్ల మెడపై కత్తి పెడుతున్నాయి. రాత్రికి రాత్రే అంత భారీ మొత్తంలో డబ్బు తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో దాదాపు 40% పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ సంక్షోభానికి మూల కారణం పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది. అందుకే క్రెడిట్ సరఫరాను చమురు సంస్థలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం సెగలు నేరుగా భారత్ నగరాలను తాకుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ముడి చమురు దిగుమతులు గణనీయంగా పడిపోవడంతో డిమాండ్కు తగ్గ సప్లై లేక రాబోయే రోజుల్లో ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ దిగుమతి తగ్గింది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర ₹2.25 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ అనూహ్యంగా పెరగటం, బ్యారెల్ ముడి చమురు ధర కూడా ఆకాశాన్ని అంటడంతో ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడనుంది. దాన్ని భర్తీ చేసేందుకు ధరల పెంపు అనివార్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతకుముందు డీలర్లు అడక్కపోయినా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఇవ్వటం మానేసి వాళ్లు డబ్బులు వసూలు చేసుకోవటానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని డీలర్స్ చెప్తున్నారు. దీనికి తోడు రాబోయే రోజుల్లో పెట్రోల్ కొరత ఏర్పడవచ్చుననే భయంతో జనాలు ముందే ఎక్కువ మొత్తంలో పెట్రోల్ తీసుకువెళ్లటం వల్ల కూడా కొరత ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక దుష్ట చక్రం. బంకులు మూతపడ్డాయనే భయంతో జనాలు ఒకేసారి పెట్రోల్ నింపుకోవటానికి పోతారు. తెరిచి ఉన్న బంకులు స్టాక్ త్వరగా అయిపోతుంది. అది మరింత కొరతను సృష్టిస్తోంది. కొన్ని తప్పుడు వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై తమ వాహనాలకు ట్యాంకులు నింపుకోవటానికి ఒక్కసారిగా బంకులపై పట్టడంతో ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని అధికారులు వివరించారు. ఇక పట్టణాల్లో ఒక బంకు మూతపడినా పక్క మరో బంకుకు వెళ్ళొచ్చు. కానీ గ్రామాలు, మారుమూల ప్రాంతాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రైతులు, వ్యవసాయ యంత్రాల నిర్వాహకులు, రవాణాదారులు వీరందరికీ ఇంధనం రోజువారీ అవసరం. పెట్రోల్ బంకు మూత పడితే వ్యవసాయ పని ఆగిపోతుంది, రవాణా ఆగిపోతుంది. ఇది పరోక్షంగా ఆహార సరఫరా, సరుకుల రవాణాపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రజలు పానిక్ అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. మన దేశంలోని రిఫైనరీలు అన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, మన దగ్గర ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించిందని, దేశీయ అవసరాల కోసం బయట దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్ కూడా స్టాక్ లేక మూత పడినట్లు సమాచారం లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. ప్రభుత్వ వాదన ప్రకారం కొరత నిజమైనది కాదు, క్రెడిట్ విధాన మార్పు వల్ల ఏర్పడిన తాత్కాలిక అంతరాయం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో కొంత ఉపశమనం కలిగింది. ప్రభుత్వ ప్రకటనతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పానిక్ బుకింగ్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎల్పీజీ రోజువారీ బుకింగ్ 88.8 లక్షల నుంచి 77 లక్షలకు పడిపోయాయని తెలంగాణలో పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని ప్రకటన చేసింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి ఈ ప్రకటనకు విరుద్ధంగా కనిపిస్తోంది. బంకుల ముందు క్యూలు, నో స్టాక్ బోర్డులు యథావిధిగా కనిపిస్తున్నాయి. నిపుణులు, పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవసరమైనంత మాత్రమే పెట్రోల్ నింపుకోవాలి.
పానిక్ తో ట్యాంక్ అంతా నింపుకోవద్దు. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్లు 84% నుంచి 87% పెరిగాయి. ఇది పారదర్శకత పెంచడానికి, రద్దీ తగ్గించడానికి దోహదపడుతోంది. ఇకపోతే వదంతులన్నీ అస్సలు నమ్మద్దు. అధికారిక ప్రభుత్వ ప్రకటనలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగిన నేపథ్యంలో చమురు బ్యారెల్ ధర కూడా పెరుగుతుందని, ఆ భారం ప్రభుత్వం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చని అంచనా. ఇక పశ్చిమాసియాలో పరిస్థితి చక్కబడకపోతే క్రూడ్ ఆయిల్ సరఫరా ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని, చమురు కంపెనీలపై ఆర్థిక భారం పెరుగుతుందని, దీర్ఘకాలంలో ధర పెంపు అనివార్యం అవుతుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం అక్కడికే పరిమితం కాలేదు. దాని సెగ నేరుగా మన పెట్రోల్ బంకులకు తాకింది. ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి చమురు కంపెనీలు క్రెడిట్ విధానాన్ని అర్ధరాంతరంగా మార్చడంతో దేశవ్యాప్తంగా దాదాపు 40% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీనికి తోడు పానిక్ బయింగ్ కొరతను మరింత తీవ్రం చేసింది. ప్రభుత్వం దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని హామీ ఇస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో వాహనదారులు, డీలర్లు నేరుగా ఈ సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే ఇంధన ధరల పెంపు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.